ఈ స్థాయిలో దోచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇక రాష్ట్రానికి ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇలా కొల్లగొడతా ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా. ఉల్లి పంట చూసుకో, శనగ పంట చూసుకో, ఏ పంట అయినా చూసుకో, దళారీల వ్యవస్థ. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రావడంలా. అదే మన హయాంలో ఆర్బీకే పెట్టి, ఈ క్రాప్ పెట్టి, అందులో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని సీఎం మ్యాప్ అని పెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ కనిపించేది. ఇదిగో ఈ పంటలకు ఇవి గిట్టుబాటు ధరలు అని. అంతకన్నా తక్కువ రేట్లు ఎక్కడైనా కానీ ఉంటే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యేది. ఆ వెంటనే ఆర్బీకే పరిధిలో నుంచి అగ్రికల్చర్ అసిస్టెంటు వెంటనే సీఎం యాప్లో అప్లోడ్ చేసేవాడు. జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్కు సంబంధించి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లో కూడా ఆయన పెట్టాం. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగేది, కొనుగోలు చేసేవాళ్ళు. ఆ రకంగా 7,800 కోట్లు మనం ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. రైతులకు కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆదుకునే నాతుడు లేడు. వాళ్ళ కర్మ అంతే అన్న పరిస్థితి, వదిలేసిన పరిస్థితి. మన హయాంలో ఇన్పుట్ సబ్సిడీలు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి మరుసటి సీజన్కి రైతును సన్నద్ధం చేసేవాళ్ళం. ఈరోజు వ్యవసాయం పరిస్థితి అట్లుంటే ఈరోజు విద్యకు వచ్చేసరికి ఇంకా దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మన ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే మరుసటి త్రైమాసికంలోకి వచ్చేసరికి ఇంతకు ముందు త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాల్లోకి నేరుగా పడిపోయేది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు కూడా క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి చూస్తే ఏకంగా ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే 10,000 కోట్ల అవసరం ఉంటే బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. అది ఎంత ఇస్తారో తెలీదు. పిల్లలకు ఈరోజు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేము అని చెప్పి పిల్లలు చదువులు ఆపించేసి వాళ్ళని పనులకు పంపించే పరిస్థితిలోకి తల్లిదండ్రులు వచ్చేసినారు. విద్యా దీవెన పరిస్థితి అది, వసతి దీవెన పరిస్థితి అది, నాడు నేడు స్కూళ్ళల్లో పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. గోరుముద్ద అన్నది మనము పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలి అని చెప్పి ఆరాటంతో మనము చేస్తే ఈరోజు గోరుముద్ద అన్నది కనుమరుగైపోయిన పరిస్థితి. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం. నాడు నేడుతో 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు డిజిటైజ్డ్ క్లాస్ రూమ్. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేరు అన్న పరిస్థితిని మార్చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో మనం తీసుకొస్తే